హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్లా. ఈ వీడియోలో బెస్ట్ 6 యూజ్ఫుల్ గ్యాడ్జెట్స్ని అయితే మనం రివ్యూ చేయబోతున్నాం. ఈ ప్రోడక్ట్ మనము హోమ్ పర్పస్లో, అదేవిధంగా ఆఫీస్ పర్పస్లో, ట్రావెల్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళకైతే బెస్ట్గా యూజ్ అవ్వడం జరుగుతుంది. క్లియర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ప్రమోషన్ వీడియో కాదు, అదేవిధంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ యొక్క అప్లికేషన్ ప్రోగ్రామ్ సంబంధించింది కూడా కాదు. నేను జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో అయితే చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఈ విధంగా ఈ వీడియోకి లైక్, అదే విధంగా షేర్ చేయగలరు. లైక్, షేర్ చేయడం వల్ల చాలా మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ప్రోడక్ట్ చూసినట్లయితే TP Link 300 MBPS మనం రివ్యూ చేస్తున్నాము. ఇది మనకు వైర్లెస్ తో వస్తుంది. ఇది మనకు 499 ప్రైస్ లో అయితే అవైలబుల్ ఉంది. బాక్స్ లో మనకైతే ఒక డోంగల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక సీడీని అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ వస్తుంది. ఎవరైతే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్లో కానీ విండోస్ 10 కంటే బిలో యూజ్ చేస్తారో వాళ్ళైతే ఈ సీడీ ద్వారా డ్రైవ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోకపోతే మీరైతే యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. డోంగల్ అనేది మనకైతే చాలా పోర్టబుల్గా అయితే ఉండడం జరిగింది. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది డ్రైవ్ లాగా జస్ట్ USB ఏదైతే యూజ్ చేస్తారో అలాగా మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గర ఏదైతే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటుందో దాన్ని జస్ట్ మీరు తీసుకెళ్ళి దానికైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని వర్కౌట్ అవ్వడం అయితే జరుగుతుంది. విండోస్ 10 కానీ దానికంటే ఎక్కువ వర్షన్ యూజ్ చేసినట్లయితే మీరు ఏ విధమైనటువంటి డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కనెక్ట్ చేయగానే దగ్గరలో ఉన్న వైఫైని అయితే ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ విధమైనటువంటి సెట్టింగ్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. మీరు మెయిన్ రౌటర్లో WBS బటన్, ఈ విధంగా ఈ డోంగల్లో ఉన్నటువంటి ఈ బటన్ అయితే మీరు ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసుకొని మీకైతే యూజ్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్గా యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు 10 మీటర్స్ నుంచి అయితే దీన్ని ఏ విధమైనటువంటి డిస్ట్రప్షన్ లేకుండా ఇంటర్నెట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఫైబర్, అదేవిధంగా ఎయిర్ ఫైబర్ కూడా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మీరు డెస్క్టాప్, అదేవిధంగా ల్యాప్టాప్ రెండింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీ దాంట్లో డ్రైవర్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని డ్రైవర్స్ ఒకవేళ లేనట్లయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే దీని దగ్గర మీరు ఇక్కడ చూసినట్లుగా మీకైతే ఒక గ్రీన్ లైట్ అయితే రావడం జరుగుతుంది. గ్రీన్ లైట్ వస్తున్నట్లయితే మీకు కనెక్ట్ అయ్యి ఇది యూజ్లో ఉన్నట్టు అనమాట. వీటి గురించి చూసినట్లయితే మీరు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు కనెక్ట్ చేసినప్పుడు మీకు డీసెంట్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. 300 MBPS అంటారు కానీ దీంట్లో మీకు 100 నుంచి 150 వరకు అయితే రావచ్చు. 300కి 300 అయితే రాదు. మీరు రేంజ్ వెళ్తున్న కొద్దీ దీని స్పీడ్ అనేది ఇంకా తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా మీ బడ్జెట్ అనేది 1000 ఎబో ఉన్నట్లయితే మీకు వేరే ప్రోడక్ట్ అయితే రావడం జరుగుతుంది. TP Link 600 MBPS అయితే మీరు తీసుకోవచ్చు. ఇది మంచి బెటర్ స్పీడ్ తోటి మంచి క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. ప్రోడక్ట్ చూసినట్లయితే పోర్టబుల్ అడ్జస్టబుల్ లైట్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే లైట్. ఇది 299 రూపీస్లో అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి LED బల్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ యాంగిల్లో అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఏ యాంగిల్లో కావాలన్నా కూడా మీరు ఫోల్డ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నైట్ టైంలో ఎవరైతే రీడింగ్ చేస్తారో, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో వాళ్ళకైతే ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా ఎవరైనా రీడింగ్ చేసే వాళ్ళు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కానీ లైట్ అయితే వేసుకుంటాం మనం ఇంట్లో. లైట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే మీరు తక్కువ కన్జంప్షన్ ఆఫ్ పవర్ తోటి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మీరైతే రీడింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు. క్వాలిటీ చూసినట్లయితే ఇది డీసెంట్గా అయితే ఉంది. మరీ చీప్ క్వాలిటీ అయితే కాదు. 1 వీక్ నుంచి దీన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీన్ని మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్కి కూడా మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఏం చేసినా, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా లాంగ్ అవర్స్ 3-4 అవర్స్ కూర్చున్నా కూడా మీకైతే హీటింగ్ ఇష్యూ అయితే ఉండదు. నేను 3 అవర్స్ వరకు చెక్ చేయడం జరిగింది. హీటింగ్ ఇష్యూ అయితే లేదు. లైట్గా హీట్ అయితే అవ్వడం జరిగింది. ఎక్కువ హీట్ అయితే అబ్జర్వ్ చేయలేదు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో, అదేవిధంగా నైట్ టైంలో రీడింగ్ చేస్తారో మీ ఊరికే లైట్ పెట్టుకొని మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లైట్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది. ఇంకా మీకు ఐ ఇరిటేషన్ కూడా రాదు. ప్రోడక్ట్ చూసినట్లయితే 3 సాకెట్స్తో ఉన్నటువంటి 3 ప్లగ్ పిన్లు అయితే మనం తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే 3 పిన్స్ అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఆ 3 పిన్స్ కూడా ప్రతి పిన్ కూడా సపరేట్గా ఒక స్విచ్ను అయితే ఇచ్చారు. ఆ స్విచ్ను మనం యూజ్ చేసుకొని మనమైతే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మనకు 399 రూపీస్లో అయితే రావడం జరుగుతుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే మన దగ్గర టీవీ, వైఫై, అదేవిధంగా DTH అలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. బట్ దీంట్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒకవేళ ఇక్కడ టీవీని కనెక్ట్ చేసుకొని, ఇక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని, ఇక్కడ DTH పెట్టామనుకోండి, మనం వైఫైని కనెక్ట్ చేసినప్పుడు వైఫై ఒక్కదాన్ని మనం ఆఫ్ చేయలేము.
అదేవిధంగా టీవీ ఒకదాన్ని కూడా ఆఫ్ చేయడానికి ఉండదు. ప్రతిదాన్ని కూడా ఒకదాన్ని ఆఫ్ చేస్తే మొత్తం కంప్లీట్‌గా అన్నీ ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళైతే ఈ ప్రోడక్ట్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు 3 పిన్స్ అయితే సెపరేట్‌గా వస్తాయి. 3 స్విచెస్ సెపరేట్‌గా వస్తాయి. మీరు సెపరేట్‌గా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా మీరు ఆన్ చేసినా, ఆఫ్ చేసినా కూడా మీకు ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇక్కడ లైట్ అయితే ఎలగడం జరుగుతుంది. దీన్ని మీరు లో వోల్టేజ్ అప్లికెన్స్ మాత్రమే యూజ్ చేయండి. అంటే మీరు టీవీ గానీ, డీటీహెచ్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ, లేదంటే మొబైల్ ఛార్జ్ చేయడానికి హై వోల్టేజ్ వాటికి మాత్రం ఇది యూజ్ చేయొద్దు. చూసినట్లయితే డీసెంట్ క్వాలిటీ అయితే ఉంది. స్విచెస్ గానీ, ప్లగ్స్ గానీ చాలా బాగున్నాయి. మరీ అంత హై క్వాలిటీ అయితే కాదు. దీన్ని మీరు హోమ్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ మీకు ఆఫీస్ ఉంటే ఆఫీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెల్‌లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెగెటివ్ పాయింట్ చూసినట్లయితే కెమెరా బ్యాటరీస్ అయితే మీరు రీచార్జ్ చేయాలనుకుంటే దీన్ని కొంచెం స్పేస్ అయితే ఎక్కువ తీసుకుంటుంది. అదేవిధంగా డీటీహెచ్‌కి సంబంధించిన ప్లగ్ పెట్టినప్పుడు కూడా ఇది స్పేస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీరు 3 యూజ్ చేసుకోవడానికి కొంచెం కన్వీనియంట్‌గా అయితే ఉండదు. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా మనకు 3 సాకెట్స్‌తో అయితే రావడం జరిగింది. లాస్ట్ ప్రోడక్ట్ హారిజాంటల్‌గా ఉండడం వల్ల దాంట్లో మీరు బిగ్ సైజ్‌లో ఉన్నటువంటి ప్లగ్‌ను మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు స్పేస్ ఇష్యూ అయితే రావడం జరుగుతుంది. దానికి సొల్యూషన్‌గా మనం దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు. సైడ్‌లో 3 పిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3 పిన్స్‌కు 3 ప్లగ్స్‌తో యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో సెపరేట్‌గా ప్రతి పిన్‌ను కూడా ఒక స్విచ్‌ని అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి స్విచ్‌ను మనం సెపరేట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ ఇండికేటర్‌గా లైట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆన్ చేసినప్పుడు లైట్ అయితే వెలుగుతుంది. ఇది మనకు 299 రూపీస్‌లో అయితే రావడం జరుగుతుంది. ఇక క్వాలిటీ చూసినట్లయితే క్వాలిటీ అనేది డీసెంట్ క్వాలిటీ అయితే ఉండడం జరిగింది. స్విచెస్ కూడా మనం చూసినట్లయితే కొంచెం స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. మరీ డెలికేట్‌గా అయితే కాదు, మరీ హై ఎండ్ క్వాలిటీ అయితే కాదు. డీసెంట్ క్వాలిటీ అయితే రావడం జరిగింది. మీ యూసేజ్‌ని బేస్ చేసుకొని రెండిట్లో ఏదో ఒకటైతే తీసుకోవచ్చు. రెండైతే మంచిగానే ఉన్నాయి. నేను ఒక 1 వీక్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండిటిని కూడా మీరు స్మాల్ అప్లయన్స్‌కి మాత్రమే యూజ్ చేసుకోండి. హై ఎండ్ వోల్టేజ్‌కి అయితే వాడొద్దు. ఒకవేళ వాడినట్లయితే ఇది బర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, వైఫైలు, డీటీహెచ్‌లు, మొబైల్ ఛార్జింగ్‌కి మాత్రమే యూజ్ చేసుకోండి. హై ఎండ్ వాటికి మాత్రం యూజ్ చేయొద్దు. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసినట్లయితే ఎమర్జెన్సీ పోర్టబుల్ లైట్. మంది ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా మంది యూట్యూబర్లు రివ్యూ చేశారు. ఇది మనకు 150 రూపీస్‌లో అయితే రావడం జరుగుతుంది. మన బాక్స్‌లో చూసినట్లయితే ఒక లైట్, అదే విధంగా ఛార్జింగ్ పిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సైడ్‌లో మనకైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనం మోడ్ చేంజ్ చేసుకోవడానికి అంటే 3 టైప్ ఆఫ్ మోడ్స్ అయితే ఉన్నాయి. హై లైట్, లో లైట్, అదే విధంగా ఫ్లాష్ లైట్ లాగా వస్తుంది. ఇది హై లైట్‌లో, ఇది అనేది మనకు లో లైట్‌లో, ఇది ఫ్లాష్ లైట్‌లో అన్నమాట. ఈ విధమైనటువంటి 3 మోడ్స్ అయితే దీంట్లో ఉండడం జరిగింది. జనరల్‌గా మీరు ఎమర్జెన్సీ టైంలో ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కార్ లోపల పెట్టుకున్నట్లయితే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు టైర్లు చెక్ చేసుకోవడానికి, ఎమర్జెన్సీ చెకింగ్ చేయాలనుకుంటే ఈ లైట్ నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. లైట్ అనేది చెక్ చేయడానికి సఫిషియెంట్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసినట్లయితే మొబైల్ హోల్డర్. మొబైల్ హోల్డర్ అనేది మనకు 99 రూపీస్‌లో రావడం జరిగింది. దీని క్వాలిటీ చూసుకున్నట్లయితే డీసెంట్ క్వాలిటీ అయితే ఉంది. డబుల్ టేప్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డబుల్ టేప్ తోటి మనమైతే స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది వాల్‌కి. చేసిన తర్వాత హోల్డర్ లో మనం మొబైల్ పెట్టి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా మందికి బెడ్ దగ్గర సాకెట్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ చేసుకునేటప్పుడు తల మీద పెట్టుకోవడం, లేదంటే సైడ్ లో పెట్టుకొని ఛార్జింగ్ అయితే చేస్తారు. కొన్నిసార్లు మొబైల్ అనేది కింద పడి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కానీ మీరు బెడ్ పక్కన ఇన్స్టాల్ చేసుకుంటే కన్వీనియంట్ గా మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ 6 ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను. ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయగలరు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్, మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ వ్లాగ్స్.